Hi friends, welcome to Gardalish, deep love towards nature and food. ఈ వీడియోలో టొమాటో రైస్, చుక్కకూర రైస్, బీట్రూట్ రైస్ మరియు వామాకు రైస్ చేద్దాం. ఫస్ట్ టొమాటో రైస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కుక్ చేసుకున్న రైస్, టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, ఆయిల్, నెయ్యి, ఉప్పు, కారం, పసుపు, షుగర్, కొత్తిమీర. ముందుగా 3 టొమాటోలు మిక్సర్లో వాటర్ వేయకుండా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా 1 కప్ టొమాటో ప్యూరేకి 4 కప్స్ కుక్డ్ రైస్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్పూన్ సోంపు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి వేసి ఒక 30 సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసి మరో 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో జీడిపప్పు కొద్దిగా వేగనివ్వాలి. తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కరివేపాకు వేసి ఒక 10 to 20 సెకండ్స్ లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఒక 10 to 20 సెకండ్స్ లో ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత తయారు చేసుకున్న టొమాటో పేస్ట్ మరియు 1 టీ స్పూన్ షుగర్ వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ కలుపుకుంటూ వేపుకోవాలి. షుగర్ వేయడం వల్ల టొమాటో బ్రైట్ రెడ్ కలర్లోనే ఉంటుంది వేగిన తర్వాత కూడా, మరియు ఫ్లేవర్స్ని కూడా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. టొమాటోస్ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్. ఇవి హార్ట్, ఐస్ అండ్ స్కిన్ హెల్త్కి చాలా మంచిది. టొమాటో పేస్ట్ ఒక 30 సెకండ్స్ కుక్ అయిన తర్వాత తగినంత ఉప్పు మరియు కారం, కొద్దిగా పసుపు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కొద్దిగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేపుకోవాలి. టొమాటోస్లో 94% వాటర్ ఉండడం వల్ల డైజెషన్కు హెల్ప్ చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్ కే బ్లడ్ క్లాటింగ్ మరియు బోన్ హెల్త్కి చాలా మంచిది. ఇలా టొమాటో పేస్ట్ దగ్గర పడ్డాక కుక్ చేసుకున్న రైస్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. 1 కప్ టొమాటో పేస్ట్కు 4 కప్స్ కుక్ చేసిన రైస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకుంటే క్విక్, హెల్దీ అండ్ టేస్టీ అయిన టొమాటో రైస్ రెడీ. సెకండ్ చుక్కకూర రైస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చుక్కకూర, కుక్డ్ రైస్, ఉప్పు, పసుపు, మిరియాలు, ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క. చుక్కకూర చాలా తక్కువ స్పేస్లో ఈజీగా పండించుకోవచ్చు. చుక్కకూర రిచ్ ఇన్ ఫైబర్. ఇది డైజెషన్కు హెల్ప్ చేస్తుంది మరియు కొలెస్ట్రాల్ తగ్గించి హార్ట్ను ప్రొటెక్ట్ చేస్తుంది. చుక్కకూర స్కిన్, ఐసైట్, ఇమ్యూన్ సిస్టమ్ మరియు బోన్స్కు చాలా మంచిది. చుక్కకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటుంది మరియు బాడీకు యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. చుక్కకూరను శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ చేసిన రైస్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తగినంత ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు మరియు కట్ చేసిన చుక్కకూర వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 3 కప్స్ కుక్డ్ రైస్కు 2 కప్స్ కట్ చేసిన చుక్కకూర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం మరియు వెల్లుల్లిపాయ ముక్కలు, చిన్నగా తరుముకున్న పచ్చిమిర్చి మరియు కొద్దిగా కరివేపాకు వేసి ఒక 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో వేపుకోవాలి. తర్వాత మిక్స్ చేసి ఉంచుకున్న రైస్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
ఈ విధంగా చుక్కకూర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ అయిన చుక్కకూర రైస్ రెడీ. థర్డ్, బీట్రూట్ రైస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీట్రూట్ పెద్దది 1, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు రెమ్మ 2, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 1, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, అల్లం 1/2 ఇంచ్, వెల్లుల్లి రెబ్బలు 6, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, బాయిల్డ్ రైస్ 3 కప్స్, ఉప్పు, పసుపు, మిరియాల పొడి. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1/2 ఇంచ్ అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బీట్రూట్ పెద్ద సైజు 1 తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసి మిక్సర్లో వాటర్ వేయకుండా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 కప్స్ బాయిల్డ్ రైస్లో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రైస్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యి వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి ముక్కలు వేసి ఒక 20 సెకండ్స్ లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాత ముందుగా చేసుకున్న నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ వేగనివ్వాలి. నువ్వులు గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది, బోన్ హెల్త్కి చాలా మంచిది, మోస్ట్ ఇంపార్టెంట్గా బ్లడ్ సెల్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు బీట్రూట్ పేస్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. బీట్రూట్ హార్ట్ అండ్ లంగ్స్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తుంది, మజిల్స్లో బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తుంది. బీట్రూట్లో విటమిన్ B9 ఉంటుంది, అది సెల్స్ గ్రోత్ అండ్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు బీట్రూట్కి సరిపడా ఉప్పు వేసి వేగనివ్వాలి. ఉప్పు రైస్లో వేసుకున్నాం గనక ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో బీట్రూట్ వేగిన తర్వాత ముందుగా మిక్స్ చేసిన బాయిల్డ్ రైస్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. అంతే, ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ రైస్ రెడీ. ఫోర్త్, వామాకు రైస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వామాకులు 1 కప్, బాయిల్డ్ రైస్ 2 కప్స్, పచ్చిమిర్చి 2, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ఆయిల్ 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ముందుగా వామాకులు బాగా వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్డ్ రైస్లో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్, ఇక్కడ మనం ఆయిల్ బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 టీ స్పూన్ మినపప్పు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసి లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వేపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన వామాకులు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేపుకోవాలి. వామాకులు హార్ట్కి చాలా మంచిది, కోల్డ్, కాఫ్, ఆస్మా మరియు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఎసిడిటీ మరియు ఇండైజెషన్ ప్రివెంట్ చేస్తుంది, డైజెషన్ బాగుంటుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్న ఈ వామాకులు వీక్లో ఒకసారైనా ఇలా చేసుకొని తింటే మంచిది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేగనివ్వాలి. ఉప్పు మనం చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మనం రైస్లో ఆల్రెడీ ఉప్పు వేసుకుని కలుపుకున్నాం. ఈ వామాకులు బయట మార్కెట్లో దొరకవు, మనం ఇంట్లోనే పెంచుకోవాలి. చూడండి ఈ వామ్మొక్క పువ్వులు, నాకైతే కొన్ని బర్డ్స్ హనీ తాగుతున్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా అది కనిపిస్తుందా? ఈ వామ్ మొక్క పెంచుకోవడం చాలా ఈజీ, వీటికి ఎక్కువ స్పేస్ అవసరం లేదు అండ్ పెస్ట్స్ ఏమీ పట్టవు. వీటి స్టెమ్ కట్ చేసి ఇలా సాయిల్లో పెట్టుకుంటే సరిపోతుంది. లేదా ఈ స్టెమ్ని వాటర్లో పెట్టుకుని ఒక 1 వీక్ వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉంటే రూట్స్ వస్తాయి, అప్పుడు సాయిల్లో పెట్టుకోవచ్చు. వామాకులు ఇలా వేగిన తర్వాత ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న రైస్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి వామ్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అనుకుంటే రైస్ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్ వామాకులకి 2 కప్స్ బాయిల్డ్ రైస్ తీసుకున్నాను.
అంతే, ఎంతో ఈజీగా చేసుకునే వామాకు రైస్ రెడీ.